హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారదా. నేను ఇవాళ మీకు అరటికాయ ఫ్రై చేసి చూపిస్తున్నా అండి. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. దీనికోసం నేనైతే ఒక 3 అరటికాయలు తీసుకుంటున్నా. ముందుగానే ఒక గిన్నెలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే బనానా నల్లబడిపోతా ఉంటాయి, అందుకోసం. బనానా కట్ చేసుకునే ముందు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఘాట్లున్న ప్లేస్లో పెట్టేసుకొని అటు ఇటు ఎడ్జెస్ కట్ చేసేసుకొని తీసేసుకుంటే ఈజీగా ఊడొస్తూ ఉంటుంది బనానా పీల్. ఇలా మొత్తం తీసేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది. తీసేసుకొని వాటర్లోనే వేసుకోవాలి. అలాగే ఇంకొకటి కూడా, మీరు ఎన్ని కావాలనుకుంటే అన్నీ తీసేసుకోవచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్. వాటర్లో వేయకుండా మట్టుకు అసలే ఉంచుకోవద్దు, నల్లబడిపోతూ ఉంటాయి. మనం వంకాయలకు వేసుకుంటాం కదండి, అలాగే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని నాకు చిన్నగా అనిపించినాయి, సరిపోదేమో అనిపించి నేను మళ్ళీ ఇంకొకటి కూడా తీసేసుకొని 4 కట్ చేసుకుంటున్నా అండి. ఇలా ముక్కలు కూడా అలాగే కట్ చేసేసుకొని మళ్ళీ సేమ్ వాటర్లోనే వేసేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని, నేనైతే నాన్ స్టిక్ దాంట్లోనే వేస్తున్నా అండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఎండుమిర్చి వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనే కొంచెం పసుపు వేసేసుకొని అరటికాయ ముక్కలు వేసేసుకోవాలి. అవి మనం వేసే వరకు వాటర్లోనే ఉంచుకోవాలండి, అప్పుడే నల్లబడవన్నట్టు. ఇలా కట్ చేసుకున్న ముక్కలు మొత్తం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెల్లగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో 2-3 టైమ్స్ కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. బనానా తొందరగానే ఉడికిపోతూ ఉంటుందండి. తర్వాత కారం చూసుకొని కొంచెం కారం కూడా వేసేసుకోండి. ఎందుకంటే ఎండుమిర్చి వేసుకున్నాం కదా, ఇంకా స్పైస్ పడేదాన్ని బట్టి వేసేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనకు కొంచెం సాఫ్ట్గా కావాలనుకుంటే తొందరగానే ఆఫ్ చేసేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే ఒక 2-3 మినిట్స్ ఎక్కువ ఉంచుకోవాలండి, అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. రెడీ అయిపోయింది బనానా ఫ్రై. థ్యాంక్ యూ.